సంక్రాంతి పండుగ స్టార్ట్ అయింది నాకు పిండి వంటలతో. మరి మీకు స్టార్ట్ అయిందా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. చిన్నప్పటి నుంచి బాగా అలవాటైపోయింది సంక్రాంతి అంటే పిండి వంటలు. అవి కూడా ఇంట్లోనే చేసుకోవాలి. బయట నుంచి కొనుక్కొని తెచ్చినంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను డజన్లు తింటాను కదా. బయట నుంచి తెచ్చినవంటే నాకు సరిపోవు. అందుకే ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినవి వస్తాయి అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే గులాబీ గుత్తులు చాలా ఈజీ చేయడానికి. ఈజీ అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మేకింగ్ ప్రాసెస్ అయితే తెలుగు వాళ్ళకి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి పండగలోని ఖచ్చితంగా గులాబీ గుత్తులు ఒక రెసిపీ. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 2 గ్లాసులు మైదాపిండి, 2 గ్లాసులు బియ్యం పిండి, 2 గ్లాసులు పంచదార, ఇవన్నీ కూడా పౌడర్ చేసేసుకొని మిక్స్ చేసుకొని 1 అవర్ ముందే ఉంచుకోవాలి. అప్పుడు మనకి చాలా బాగా వస్తాయి. అందులో నేనైతే ఒక ఎగ్ కూడా కలుపుతాను టేస్టీ కోసం. సో ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీకి నాకు మొత్తం 70 వచ్చేసాయి అనమాట. లాస్ట్లో అయితే ఒక అమీబాని కూడా వేసుకున్నాను, మిగిలిపోయింది. అది అందదు మనకి, ఈ మౌల్డ్కి అందదు అనమాట పొజిషన్లో. సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే లాస్ట్లో నాకు ఇష్టమైన ఒక అమీబా కూడా వేసేసుకున్నాను. అమీబా కమింగ్ చూపిస్తున్నాను చూడండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ పేజ్ చూసేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. బై బాయ్.